ఈ పోరాటము మనుషులంతా కొనసాగుతుంది. పెద్ద పెద్ద సంఘాల్లో కొనసాగుతుంది. కొందరు ఆస్తుల కోసం, కొందరు డబ్బు కోసం, కొందరు ఫేమ్ కోసం రకరకాల జరుగుతుంది. ఇది భూమి అంతా చీకటి పొందుతుంది. అంచె దినాలు వచ్చినాయి. ఆఖరి గడియల్లో మనం ఉన్నాం. ఇలాంటి సమయంలో ఇంకా చాలా జాగ్రత్తగా బలముగా ప్రభు సన్నిధిలో మనము ఆత్మలో ఎదగాలి అంటే ఉపవాసం నుండి ప్రార్థించాల్సిన అవసరం చాలా. ఈవేళ స్టెప్ బై స్టెప్ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే చెప్పండి. దేవుడితో మాట్లాడాలి. ఎస్, నేను మీతో మాట్లాడుతున్నానా? నేను మీకు కనపడుతున్నానా? నా మాట కనపడుతుందా? నా మాట కనపడుతుందా, వినపడుతుందా? మాట వినపడుతుంది కానీ కనపడలేదు కదా, మాటే లేదని అనొచ్చు మనం. ద సేమ్ వే దేవుడు కూడా ఆత్మరూపిగా ఉన్నారు. ఆయన మన కంటికి కనపడదు. వినపడినటువంటి మాటను ఆయన వింటారు. మనం ఆయనతో మాట్లాడేటప్పుడు మన ఆత్మలో మాట్లాడాలి. ఆయన ఆత్మ కనుక ఆయనతో మనం కమ్యూనికేట్ చేసినప్పుడు మన ఆత్మలో నుంచి మాట్లాడాలి. కేవలము మన మనసులో నుంచి మన పెదాల ద్వారా మాట్లాడితే ఆయన వినడు. ప్రార్థన ఎక్కడ మొదలవ్వాలి? ఇప్పుడు ఆత్మలో మొదలవ్వాలి, హృదయంలో మొదలవ్వాలి. పిదాలతో ప్రార్థన చేసిరా, జస్ట్ మనసులో మనం ఏదో 4 మొక్కలు నేర్చుకొని ప్రార్థన చేసిరా, అది ఆయనకి చేయాలి. లేకపోతే ఉపవాసం ఎందుకు? మనం ఖాళీ కడుపుతో ఆయన సన్నిధికి, ఆయన ఇంటికి వచ్చి వారి దుఃఖంతో ప్రార్థన చేస్తే తండ్రికి ఇష్టమా? నో. ఫాస్టింగ్, ఉపవాసము మన సీరియస్నెస్ ని తెలియజేస్తుంది. అంటే ప్రార్థన ఏదో కాకతాళీయంగా చేయకూడదు. ఎలా చేయాలి? సీరియస్ గా చేయాలి. పూర్వకాలం మన పూర్వీకులు ఆ దినాలలో గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఉపవాసం ఉండి మరి వాళ్ళ సీరియస్నెస్ తెలియజేసేవారు. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకి పరిష్కారం వెతకాలి అంటే సమస్య ఎందువల్ల వచ్చింది? నా తప్పు వల్ల వచ్చిందా? అపవాది దాడి వల్ల వచ్చిందా? దేవుడు అనుమతిస్తే వచ్చిందా? యోగు జీవితంలో వచ్చినట్టు, లేదంటే నా పూర్వీకులు తప్పు వల్ల వచ్చిందా? నన్ను ఎవరైనా శపించాడా? నాకు అగేన్స్ట్ ఎవరైనా చేతపడి చేశాడా? ఇంకో ప్రయోగం చేశాడా? అనేకమైన కారణాలు ఉంటాయి. బట్ సమస్యలో మనమైతే చిక్కుకొని ఉన్నాము. మనకు విడుదల కావాలి. అవునా కదా? అది తోడుకోవాలి అంటే మనం సీరియస్ గా ప్రే చేయాలి. ఈరోజు చేద్దాం. ఆమేన్. చూస్తున్న మీ అందరికీ యేసు నామములో సమాధానము కలుగునుగాక. మనము అంచె దినాలలో ఉన్నాము, ఆఖరి గడియల్లో ఉన్నాము. ఈ భూమిపైన జీవించే మనందరము చాలా సీరియస్గా ప్రార్థించాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను. ఎస్, ప్రార్థనకి పునాది విశ్వాసము. విశ్వాసానికి ఉపవాసం కూడా తోడైతే మనం చేసే ప్రార్థన దేవుని శక్తిని కుమ్మరిస్తుంది. ఆ శక్తి మన జీవితంలో మనం ఊహించలేనటువంటి అనేకమైన అద్భుత కార్యాలను జరిగిస్తుంది. అవును, మనం అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా చేయగల శక్తి ఆ దేవుని యొద్ద ఉన్నది. నమ్మకంతో, విశ్వాసంతో నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మీ జీవితంలో మీకు ఏది అవసరమో నాకైతే తెలియకపోవచ్చు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్తకి ఖచ్చితంగా తెలుసు. ప్రార్థన చేసుకుందాం. అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయిన మా తండ్రి, జగతి పునాది వేయబడక మునిపే నీ దయా సంకల్పము చొప్పున నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ బిడ్డలు ఇదిగో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా, ప్రభువా, నీ కనికరం చొప్పున, నీ కృప చొప్పున వారి ఆత్మ ప్రాణ శరీరాలలోనూ, వారి జీవితంలోనూ, వారి ఆర్థిక స్థితిగతుల్లోనూ వారు ఊహించలేనటువంటి అనేకమైన అద్భుత కార్యాలు నీ ఆత్మబలంతో జరిగించమని పరిశుద్ధాత్మ స్వాధీనంలో వారిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all.